నానా 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 మా నాన్న తలకాయది. అమ్మా నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని, నువ్వే నమ్మావు. కిందకు చూడ దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీస్ వచ్చిందా కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజీలోనే చదువుతుందానా. ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్ స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? మీకు ప్రతిదీ వెటకారమే. ఏమండి మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో అదే నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే. అమ్మా నాన్నకి నా చదువు పాడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ ఫోన్ ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్తో వస్తున్నాను. ఊరుకోండి. పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. ఆ చేతితోటే నాకు కాస్త పాయిజన్ పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? జో కిషోర్ అని నేను. అమ్మని సేమ్ క్లాసు. ఎవరా నువ్వు? నీ ఫ్రెండ్ ని. ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోస్గా డైలాగ్. సర్లే బాయ్. ఏం స్నేహ గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు? కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ మన కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను. స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ స్నేహ. తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. ఇదేంటి ఇలా జరిగించింది? ఏ నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే చేయొచ్చు. హాయ్ స్నేహ. మీరేంటండి బాబు, మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. గీత నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క పక్క కాలనీలే. ఓహో, మరి మేము నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరు వెళ్ళండి. రండి వెళ్దాం. నువ్వు కూర్చో. మీరు వెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడు వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తాడు. చెల్యా కాలేజ్ జాయిన్ అయినప్పని చూస్తున్నాను రా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు. వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్ ఏంటి బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కుసో కుసో చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో. మన గ్యాంగ్? రే నువ్వు ఆగ్రా బై. నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా. ఉంది. అయితే తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా? వీణ్ణే ఇందా గీత స్నేహితు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా. పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా? చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులే. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొగ్గై పువ్వై రాలిపోద్ది. అది కాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశవరా, అది చెప్పదు వీడిని చెప్పనివ్వడు. వాడు నమ్మద్రా, నేను ఎదవం చేస్తున్నట్రా. నా మాట వినరా. నోర్బై, ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్క పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా విషయం చెప్పినావురా?
ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వు ఉంచన్నా. నీకే ఫీలింగ్స్ లేవురా, ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీరా. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కొంపతీసి అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తపన? ఎందుకురా వీడికి ఇంత తాపత్రయం? ఓహో, వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. ఇడు దేనికి రోడ్డు వేస్తున్నాడు కానీ వీడిని మాత్రం తారలా వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉండాలిగా. పిచ్చోడా, ప్రేమకి చావులేదురా. నీకుందిగా. భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావు. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్ పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే, ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో లొంగిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బాధవాడి కళ్ళలో చూడాలి. మళ్ళీ మళ్ళీ జైలుకెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలుని బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఏంటే చూస్తున్నావు? వాడొచ్చి కాపాడతాడా? ఏయ్, నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిలుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు. ఇంతమంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా? చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ప్రొసీడ్. 10వ నంబర్ బస్ వస్తే నేను పంచగొట్టుపోతా. బతికిపోయాడు. ఏంటే బాబు చంపలే సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా, అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగ్. ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపలు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే. ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపలు. మరి అమ్మేటప్పుడు? చంపలు చంపలే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దానికి కొట్టి చెప్పాలా? బాబు చంపలు. ఏం చెప్పాను నీకు? అంటే నువ్వు చెప్పేది నా తొక్కలోదే. నా చంపలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చి అమ్ముకుంటాను. ఏ బాబా? అవును, నీ ఇష్టం. బాగా కొండే ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గొలగొలు చేస్తున్నావు. నేను జోక్యం చేసుకున్నాను. అన్న ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీన్ చూస్తారు, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడుతున్నాడు ఆలిపిస్తున్నాడు. నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? హీరోవా? దోలు తీరింది. పెద్ద బిల్డప్ ఇచ్చాడు, తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినోడు 6 కొట్టలేడా బాబు? కుమ్మే బాబు కుమ్మే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి జాంపడి. చంపేస్తాను. ఆల్రెడీ నీ టాలెంట్ ఏంటో చూసాం గానీ
వాడి వెనక మన వాళ్ళు ఉన్నారు. దూల్పేట దూలెక్కువ డ్రైవర్ చెప్పరా డ్రైవర్ చెప్పరా అన్నా అట్రా అట్రా అన్నా ఇటు ఇటు అది బాబు అటు పక్క ఆటో ఉంది దాని మీద ఎక్కేసి ఆటో రైట్ బాబు బాయ్ బాయ్ టాటా సీ యు బాబులో మంచి బిర్యానీ తిని ఇంటికి రండి ఓకే అది కలుద్దాం సరేనా ఇక్కడే ఉన్నా అరే నువ్వు రేప్ చేయడానికి వచ్చావా ఫైట్ చేయడానికి వచ్చావా రోడ్డు మీద సర్కస్ రండిరా ఒరే నిన్ను వదిలి గంటే కదరా అయింది ఒరే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్ పదా పదా మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే